హలో బిగ్ బాస్ ఫ్యాన్స్. వీకెండ్ ఎపిసోడ్ కి రెడీగా ఉన్నారా? ప్రియా ఎలిమినేటెడ్. ప్రియా గురించి వీక్ అంతా అనాలిసిస్ అంతా ప్రియా డేంజర్ జోన్ లో ఉంది. ఇంచుమించుగా ప్రియా పక్కన పవన్ కళ్యాణ్ కూడా ఉన్నా కానీ ప్రియాకే ఎక్కువ డేంజర్ బెల్స్ ఎక్కువగా మోగుతున్నాయి. ప్రియానే ఎలిమినేట్ అవుతుంది అని మనం చాలా బస్ చూసాం, ఎలిమినేషన్ బస్. సో ప్రియా ఎలిమినేటెడ్. ఆ ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. సో బట్ మీ ఒపీనియన్ లో ప్రియా ఎలిమినేషన్ అన్నది కరెక్ట్ డెసిషనా? ప్రియాకి ఇంకొక ఛాన్స్ దొరికి ఉండాల్సిందా? ప్రియా ప్లేస్ లో పవన్ కళ్యాణ్ కూడా ఈక్వల్ గానే ఉన్నాడు. సో వాళ్ళిద్దరూ డేంజర్ జోన్ లో ఉన్నప్పుడు అండ్ పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ కూడా అంతగా లేనప్పుడు ప్రియాకి ఇంకో ఛాన్స్ దొరికి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయి ఉండాల్సిందా? మీ ఒపీనియన్ షేర్ చేయండి. ప్రియా ఈ వీక్ తన ఆటను చాలా బాగా మార్చుకుంది, పర్వాలేదు, బెటర్ గా ఉంది. ఐ థింక్ లాస్ట్ వీకెండ్ అయిపోయినాక ప్రియా కొంచెం ఆలోచించింది అనుకుంటా. ఈ వీక్ చాలా కామ్ గా అనిపించింది. బట్ ఫస్ట్ నుంచి ఇంత కంపోజ్డ్ గా, ఇంత క్యాలిక్యులేటివ్ గా తను ఆడి ఉంటే చాలా బాగుండేది. యాక్చువల్ గా చెప్పాలంటే మన ఆపోజిట్ కంటెస్టెంట్స్ చాలా స్ట్రాంగ్ అని తెలిసినప్పుడు, వాళ్ళకి ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉందని తెలిసినప్పుడు వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోయి మేము ఫస్ట్ నుంచి మా పాయింట్ చాలా స్ట్రాంగ్ గా పెట్టాలి, లేకపోతే వాళ్ళు మమ్మల్ని డామినేట్ చేస్తారన్న కాన్సెప్ట్ లో ఆడారనిపిస్తుంది. ప్రియా అండ్ శ్రీజ కూడా అలాంటి కాన్సెప్ట్ నుంచే వచ్చారు. సో వాళ్ళకి ఆల్రెడీ పబ్లిక్ లైక్ ఇమేజ్ ఉంది, వాళ్ళకి ఫ్యాన్స్ చాలా ఉన్నారు, వాళ్ళకి ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు సెలబ్రిటీస్. వాళ్ళతోటి మనం గెలవాలి అంటే మన పాయింట్స్ చాలా స్ట్రాంగ్ గా పెట్టాలి, లేకపోతే మమ్మల్ని ఎక్కడ వాళ్ళు డామినేట్ చేస్తారు, మమ్మల్ని ఎక్కడ వాళ్ళు తొక్కేస్తారు అన్న కాన్సెప్ట్ లో వాళ్ళు వెళ్ళారు. బట్ పాపం వాళ్ళ రాంగ్ రూట్ లో పాత్ లో వాళ్ళు వెళ్ళారు అనిపిస్తుంది. ప్రియా చాలా బాగానే డిఫెండ్ చేసింది కొన్ని కొన్ని విషయాల్లో. మంచి ధైర్యం గల అమ్మాయి, స్ట్రాటజీస్ బాగున్నాయి, ప్లాన్స్ బాగున్నాయి, ఆమెకి మాట్లాడే వాయిస్ తన పాయింట్ తను పెట్టే అంత ఇది కూడా ఉంది, డేర్ ఉంది. బట్ ప్రియా ఎలిమినేషన్ కొంచెం బాధగానే అనిపిస్తుంది. చాలా వ్యంగ్యంగా ఉంది, పాయింట్ పెట్టినా కానీ తను టాంటింగ్ వేలో ఒకళ్ళని కించపరిచినట్టుగా మాట్లాడటం ప్రతిదానికి, అది కొంచెం బాధగా అనిపించింది. పాయింట్ పెట్టచ్చు, స్టాండ్ అవ్వచ్చు, దానికి ఆర్గ్యూ చేయొచ్చు, అదంతా కరెక్టే కానీ బట్ తను చేసిన విధానం తప్పుగా అనిపించింది. తను ఆర్గ్యూ చేసేది, డిస్కషన్ లోకి వెళ్లే పాయింట్ తను కొంచెం మెచ్యూర్డ్ గా ఆలోచించి కొంచెం తగ్గించుకొని ఉంటే టోన్ కానీ అది కానీ చాలా బాగుండేది. బట్ బెటర్ లక్ ప్రియా, and Priya is finally eliminated. Thank you for watching my Big Boss updates. Please like, share and subscribe to Simply Manjula. Thank you.